ప్రకారం ఎందుకంటే ఓటీటీ ఎక్కువైపోయిన తర్వాత వేరే వేరే జోనర్స్ వేరే వేరే లాంగ్వేజ్ ఎక్కువ చూస్తున్నాం. మరి ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఎందుకంటే కంపారిజన్స్ వస్తాయి, ప్రతి సినిమాకి ఒక కంపారిజన్ వస్తుంది, ఇది ఆ సినిమాలా ఉందా, ఆ రెఫరెన్స్లా ఉందని చెప్పేసి. మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ ఆఫ్టర్ చూసిన తర్వాత కానీ మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉంది మిగతా సినిమాలకి వీటికి అంటే ఏం చెప్తారు? కంపారిటివ్ వస్తుంది, కంపారిజన్స్ వస్తాయి కదా. మూడ్ ఆఫ్ ద ఫిలిం నుంచి, టోన్ ఆఫ్ ద ఫిలిం నుంచి, క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్, దాని నుంచి జరిగే సిట్యువేషన్స్, ఇన్సిడెంట్స్ అన్నీ కొత్తగా ఉంటాయండి. అన్నీ కొత్తగా ఉంటాయి. వాట్ ఈస్ నో కంపారిజన్ ఫర్ షూర్. కాన్సెప్ట్గానే కొత్త కాన్సెప్ట్ అయినప్పుడు వాట్ ఎవర్ హ్యాపెన్స్ అరౌండ్ ఇట్ ఆల్సో విల్ బీ న్యూ అండ్ ఫ్రెష్. ఎమోషన్స్ మనకి అలవాటు పడిన ఎమోషన్సే ఉంటాయి, బట్ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ అ వెరీ న్యూ వరల్డ్ త్రూ న్యూ క్యారెక్టర్స్. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. కంపేర్ చేయాలంటే మనకి మేకింగ్గా కంపేర్ చేయొచ్చు. మన యూజువల్గా మన సినిమాల్లో మంచి మేకింగ్ ఉన్న ఫిల్మ్ చూసామంటే విల్ కంపేర్ ఇట్ విత్ హాలీవుడ్ ఫిల్మ్స్. అది మనకు అలవాటు, నేను కంపేర్ చేస్తాను, ఏ హాలీవుడ్ సినిమా లాగా ఉందిరా అని చెప్పి. ఈ సినిమాని కూడా అలా అనుకుంటారండి 100%. ఆ ఒక్క కృషి ఎంటైర్ టీమ్ పెట్టారు. బట్ మా బడ్జెట్కి హాలీవుడ్ బడ్జెట్స్కి సంబంధమే లేదు. ఈ బడ్జెట్లో మనం దగ్గరగా తీసుకువెళ్తున్నాం అంటే ద క్రెడిట్ హ్యాస్ టు బి గివెన్ టు అవర్ టీమ్ అండి. ఓకే, బేసికల్గా మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? మీకు ఏ జోనర్ సినిమాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు? నా చేతిలో రిమోట్ పెట్టి ఓటీటీలో సినిమా సెలెక్ట్ చేయమని చెప్పారంటే ఐ విల్ స్క్రాల్ త్రూ, చూస్తాను, 15 నిమిషాలు మొత్తం చెక్ చేసి అన్ని ట్రైలర్లు చూసి ఐ విల్ ఎండ్ అప్ ఇన్ అ హారర్ ఫిల్మ్. ఎస్పెషలీ వెన్ ఐఎమ్ లిటిల్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు అన్నప్పుడు హారర్ వెళ్తానండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ ఓన్లీ వాచ్ హారర్. I watch all the other films, but if given a chance, when I'm bored, takkana oka cinema select cheyalanunte, I go for horror. That too, content driven horror films. Conjuring avachchu, Sixth Sense avachchu. They're very intelligent, content driven, plus screenplay lo chala interesting aspects untayi. Performance ga kuda chala subtle ga andanga untadi. So alanti cinemalu I prefer watching than దట్ కొంచెం గోరీగా జంప్ స్కేర్స్ ఉంటాయి కదా, అది నాకు నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎస్. అయితే సార్ ఇప్పుడు ప్రజెంట్ థియేటర్కి జనం రావడం అనేది చాలా తగ్గిందని చెప్పి టాపిక్ రన్ అవుతుంది. థియేటర్కి జనం వచ్చిన తర్వాత కూర్చుంటే ఎలా కూర్చోబెట్టాలని ఒక పెద్ద రీసెర్చ్ దానికి ఒక అవుతుంది పరిస్థితుల్లో. ఇలా మనం ఇప్పుడు నడుస్తున్నాయి, మీరు చూసారు పాన్ ఇండియా సినిమాలు, ఎలివేషన్స్, హీరోయిజము, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు నడుస్తున్నాయి. ఈ జోనర్లో నడుస్తున్న టైంలో ఇలాంటి జోనర్లో సినిమా రావాలి అంటే ఒక యాక్సెప్ట్ చేయాలంటే ఒక డేర్ ఉండాలి. ఎలా మీరు ఎలాంటి సినిమాని యాక్సెప్ట్ చేశారో, మీకు మోటివ్ ఏంటి అసలు? ఏ గట్స్తో మీరు? నాకు అదే యాజ్ అన్ ఆడియన్స్, ఇప్పుడు శబ్దం అనే సినిమా ట్రైలర్ నాకు చూసిన తర్వాత వాట్ డిడ్ యూ ఫీల్ సార్? యూ లైక్ ద ట్రైలర్? ఏదో కొత్తగా చెప్పబోతున్నారు అనేది. సో ఆ ఒక కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తారనే ఒక నమ్మకం నాకు ఉండింది. నాకు స్క్రిప్ట్ విన్నప్పుడే అదే నమ్మకం. మోర్ దెన్ హీరోయిజం, మోర్ దెన్ అ సింగిల్ మ్యాన్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ ఫిలిం, ఐ థింక్ దిస్ ఎంటైర్ వరల్డ్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్, ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ హారర్. హారర్కి అనేది ఒక కల్ట్ ఆడియన్స్ ఉన్నారండి, లైక్ మీ, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ వెన్ దే సీ ఇలాంటి ట్రైలర్, ఒక వెల్ మేడ్ హారర్ ఫిల్మ్ చూస్తే థియేటర్స్కి వచ్చే చాలామంది ఉంటారు. దాని తర్వాత సినిమా ఎలా ఉందో దాన్ని బేస్ చేసి రిపోర్ట్ ఉంటుందండి. అండ్ యూ వోంట్ బిలీవ్, నా అన్ని సినిమాల్లో దిస్ ఫిల్మ్ మేడ్ ద బిగ్గెస్ట్ బిజినెస్. నంబర్స్గా బిగ్గెస్ట్ బిజినెస్. వరల్డ్ డిజిటల్ మట్టుకే అరౌండ్ 17 crores. కురేషి ఆయన పేరు, బాంబే హీస్ ఫ్రమ్, హీ గాట్ ఇట్ ఫర్ 17 crores. సో దీనికి ఉండాల్సిన ఒక ఫాలోయింగ్, కల్ట్ ఫాలోయింగ్ ఉంది, ఇఫ్ ఇట్స్ మేడ్ వెల్. అండ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు అనిపించింది అండి. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే సినిమాలో చూస్తుంటే మీకు ఒక లుక్ కనపడుతుంది, ఇప్పుడు చూస్తుంటేనే లుక్ మారిపోయింది. ఏంటి యూస్ చేంజ్ దేనికోసం? అఖండ కోసం అండి. అఖండ మిమ్మల్ని కోరుకుంది ఇలా. ఎస్. ఎలా ఉంది? 2000 నాకు తెలిసి 16 అనుకుంటా, బోయపాటి గారితో సరైనోడు. అవును. ఎస్. 10 years తర్వాత మళ్ళీ డైరెక్టర్తో పనిచేస్తాను, కొలాబరేటింగ్. ఎస్ అండి. ఎలా ఉంది వర్క్? ఎలా నడుస్తుంది? హీ ఈజ్
వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఐవ్ సీన్. ఆయన వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆయనకైనా ఒక స్టైల్ ఉంది, మీకు తెలుసు అది. అవును. బట్ ద వే హీ ఎగ్జిక్యూట్స్ ఇట్, ప్లానింగ్ Yes. పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అన్ యాక్టర్. మనం వెళ్ళి మన పని చూసుకొని హాయిగా ఎప్పుడు షార్ట్ ఉందో అప్పుడు చెప్పులుస్తారు, కరెక్ట్గా ఈ టైం అంటే ఆ టైంకి వెళ్ళిపోతాం, కరెక్ట్గా ఈ టైం అంటే ఈ టైంకి అయిపోద్ది. ఆల్ దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ మెటిక్యులస్ ప్లానింగ్. అండ్ ఆయన చేస్తారండి. ప్లస్ సో ఆయన ఎనర్జీ మీకు తెలుసు, ఆయన సీన్లో ఆయన హీరోస్ కానీ ఇచ్చే ఎనర్జీ, అదేలాగా బాలయ్య బాబు గారి ఎనర్జీ, ఈ రెండు కంబైన్ అవుతే ఇంకా అటామిక్ బాంబే కదా అది. సో దట్ హోల్ ఎనర్జీ నేను సెట్లోనే అది ఫీల్ అయ్యాను. వెరీ వెరీ కంఫర్టబుల్. ఓకే. బాలయ్య బాబు గారు అయితే ఎక్స్ట్రీమ్లీ ఫనీ, ఫ్రెండ్లీ. ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు అసలు టైం వెళ్ళేది తెలియదు. ద ఫ్యూ డేస్ దట్ ఐ షాట్ ఐ ఫెల్ట్ ఇట్. బంగారు బుల్లోడు టైంలో చిన్నప్పుడు డాడీ షూటింగ్ అప్పుడు ఆయన సెట్కి వెళ్తాం జరిగింది. అప్పుడు కలిసాను ఆయన్ని. మళ్ళీ ఇప్పుడు కలవటమే. దాని తర్వాత నేను కలవలేదు బాలయ్య బాబు గారిని ఎప్పుడు. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ దెమ్. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ కొన్ని రోజుల్లో ఉంటుంది. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. ఓకే. ఎందుకంటే మీకు వైరం ధనుష్ క్యారెక్టర్ ఇప్పటికీ మర్చిపోను. ఆ క్యారెక్టర్ ఒక ఆరం ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. దీంట్లో కూడా అంతేనా? దీంట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే ఈ టైంకి అదే చెప్పగలుగుతాను నేను. 100% లేకపోతే బోయపాటి గారు నన్ను పిలవరు, 100% లేకపోతే నేను కూడా చేయను. సో మీరు చూసి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగులో మీరు చేసిన క్యారెక్టర్లో ఒక్కొక్క క్యారెక్టర్కి వేరియేషన్ చూసుకుంటూ వెళ్తున్నారు. రంగస్థలం చూస్తే అదొక వేరియేషన్ ఉన్న క్యారెక్టర్, వారియర్ చూస్తే అదొకటి, నిన్ను కోరి. ఎస్. ఏంటి గ్యాప్ రావడానికి కారణం ఏమంటారు తెలుగులో డైరెక్ట్? మీరు ఫస్ట్ నుంచి అంటే ఐమ్ ప్లేయింగ్ తమిళ్ అండ్ తెలుగు కాబట్టి దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ అండి ఓన్లీ తమిళ్ రిలీజెస్ జరిగినాయి. నేటివిటీ బేస్ చేసిన ఫిల్మ్స్ తెలుగులో మనం రిలీజ్ చేయలేం. చేసినా కూడా అది కనెక్ట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు. సో దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ విచ్ వీ డోంట్ బ్రింగ్ ఇట్ టు తెలుగు. అలాంటి కొన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది, కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది, క్లాప్ అని చెప్పి. దానివల్ల ఒక పెద్ద గ్యాప్, థియేట్రికల్గా ఒక పెద్ద గ్యాప్ నాకు వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ మిస్సింగ్ ఇట్. అది మిస్ అవుతున్నప్పుడు నాకు తెలిసింది అది ఎంత పెద్ద విషయం అని చెప్పి. ఐ థింక్ దిస్ ఇయర్ 2025 ఓటీటీలో 2 రిలీజెస్ ఉంటాయి అండ్ థియేట్రికల్గా 3 ఉండాలండి. దేవుడు. ఎస్. అవును. శబ్దం ఒకటి, అక్కడతో కలిపితే 4 ఉంటాయి. 4 ఉంటాయి. ఇంకా 2 మరగతమణి అని చెప్పి వి డూయింగ్ ద సీక్వెల్ ఆఫ్ దట్. ఓకే. వి డూయింగ్ ఇట్ బిగ్గర్, బెటర్. అండ్ డిస్కో అని చెప్పి ఇంకొక ఫిల్మ్ అండి. ఇట్స్ అ వెరీ వాకీ బ్లడీ కామెడీ. ఫుల్ బ్లడ్ ఉంటుంది, కామెడీగా ఉంటుంది. సో క్వింటన్ టారంటినో స్టైల్లో బ్లడ్ని గ్లోరిఫై చేస్తూ కామెడీ ఉంటుంది, వేర్ ఈవెన్ కిడ్స్ కెన్ వాచ్ ఇట్, వేర్ దే డోంట్ ఫీల్ డిస్గస్టెడ్ అబౌట్ ఇట్. సో ఆల్ డిఫరెంట్ జానర్స్ అండ్ ఐ హోప్ ఆడియన్స్ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే.